వెల్కమ్ టు లీగల్ రైట్ ఛానల్. 2020లో కరోనా ప్రపంచాన్ని తాకిన తర్వాత, కరోనా ప్రపంచానికి వచ్చిన తర్వాత ఆన్లైన్ ఆర్డర్స్ అనేటటువంటి పెరిగాయి. ఆన్లైన్ చదువులు, ఆన్లైన్లో అన్ని నేర్చుకోవడం, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి, అంటే ఒక డిఫరెంట్ కార్యక్రమాలు పెరిగిపోయాయి. ఇంటికే పరిమితమైనటువంటి రోజులు వచ్చాయి అప్పుడు. అంటే బయటికి వెళ్తే కరోనా వ్యాప్తి చెందుతుందని, మానవుడి ప్రాణానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కరోనా మనిషికి ఒక కొత్త రకమైనటువంటి జీవితాన్ని నేర్పించింది. అదేంటంటే ఆన్లైన్ ఆర్డర్స్. ముఖ్యంగా ఇందులో ప్రతిదీ ఆన్లైన్లో ఆర్డర్స్ చేయడం అది కంటిన్యూ అవుతూ వచ్చింది. అది ఇప్పుడు కూడా అలవాటుగా మారింది. అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లో ఆర్డర్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆర్డర్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ నీకు వచ్చింది, నచ్చలేదు, దాన్ని మళ్ళీ తిరిగి పంపించావు. దానికోసం నీకు రావాల్సినటువంటి అమౌంట్ తిరిగి రిటర్న్ చేసుకోవడానికి అమెజాన్కు మళ్ళీ దానికి అమెజాన్కు ఫోన్ చేయడమో, లేదంటే అమెజాన్లో మళ్ళీ దాన్ని రిటర్న్ అమౌంట్ కోసం ఏదైనా చేయడము ఇలాంటివి ఉంటాయి. ఇది దీనికోసము ఏదైతే పాపులర్ అవుతుందో దానికి ప్రతిదానికి ఒక మోసపూరితమైనటువంటి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఫేక్ కస్టమర్ కేర్ అనేటటువంటిది ఫస్ట్ కనిపిస్తుంది. దాంట్లో మీరు ఫోన్ చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్ హ్యాక్ అవుతుంది. మీ వాట్సాప్ నెంబర్ నుంచి మిగతా కూడా హ్యాక్ అయిపోతాయి. మీ వాట్సాప్కు వాళ్ళు వాట్సాప్ కాల్ చేస్తారు, ఒక అప్లికేషన్ పంపిస్తారు, అప్లికేషన్ ఫిల్ చేయమంటారు. అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీ డేటా అంతా దాంట్లో నిండిపోతుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ అకౌంట్లో అమౌంట్ మొత్తం కట్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో రీసెంట్గా నాకు చాలా మంది ఇలాంటివి అడగడం జరిగింది. వెంటనే ఇలా జరిగినప్పుడు అకౌంట్ బ్లాక్ చేయడం అనేటటువంటిది దానికన్నా గా మీకు మెసేజ్ రాగానే గా స్టేషన్కి వెళ్ళాలి. ఈ చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మోసాలు చేసినటువంటి వాళ్ళు, డబ్బులు లాగేసినటువంటి వాళ్ళు, ఆ అకౌంట్ నుంచి డబ్బులు లాగినటువంటి వాళ్ళు గా వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయకుండా దగ్గరలో సీసీ కెమెరాలు లేనటువంటి ఒక సెంటర్కి వెళ్ళి, ఒక ఏటీఎం సెంటర్కి వెళ్ళి వెంటనే డబ్బులు లాగేస్తారు, డబ్బులు మొత్తం తీసేస్తారు. అలా డబ్బులు తీసేయకుండా ఉంటే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఆ అకౌంట్లోకి మళ్ళీ ఎవరైనా వేరే వాళ్ళు డబ్బులు వేస్తే మీ అకౌంట్లోకి వస్తాయి. ఇది దానికి ఉన్నటువంటి ప్రాసెస్. కాబట్టి కస్టమర్ కేర్లతో మీరు ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్లో మీకు మనీ రిటర్న్ రానప్పుడు మీరు ఏం చేస్తారంటే, మెల్లిగా మెసేజ్ ద్వారా కానీ, లేదంటే ఇది ఈమెయిల్ ద్వారా కానీ ఇలా కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా వాళ్ళు ఏదైనా అప్లికేషన్ పంపిస్తే దాన్ని డౌన్లోడ్ చేయకుండా, దాన్ని టచ్ చేయకుండా, ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అది రియలా లేదంటే ఫేకా అనేది మీరే గమనించుకోవాలి. వాట్సాప్ కాల్ ఎప్పుడు చేయరు. వాట్సాప్ కాల్ చేస్తే జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆన్లైన్ మోసాలను మనం అరికట్టవచ్చు, లేదంటే మనం ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా ఉండొచ్చు.